శామ్కి శివరపల్లి పంచాయతీ సెక్రటరీగా జాబ్ వస్తుంది. నేను కొత్తగా వచ్చిన పంచాయతీ సెక్రటరీని. తన స్నేహితులంతా ఫారిన్ వెళ్ళి సెటిల్ అవుతుంటే తాను పల్లెటూరు వెళ్ళవలసి రావడం అతనికి ఇబ్బందిని కలిగిస్తుంది. నీకొచ్చింది గవర్నమెంట్ జాబ్, విల్ బి ఎ న్యూ ఎక్స్పీరియన్స్ రా. అమెరికాకి వెళ్ళడం న్యూ ఎక్స్పీరియన్స్ రా, శివరపల్లికి వెళ్ళడం కాదు. కానీ తండ్రి మాటను కాదనలేక తెలంగాణలోని ఆ గ్రామానికి వెళతాడు. ఆ గ్రామానికి సుశీల సర్పంచ్గా ఉంటుంది. అయితే అందుకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆమె భర్త సుధాకర్ చక్కపెడుతూ ఉంటాడు. సర్పంచ్ సుశీల మేడం గారే. మేడంకి ఆఫీస్ పనులు ఏం చూసుకోరు, అదే వర్క్ ఫ్రమ్ హోమ్. కానీ పెద్ద సర్పంచ్ సాబు మిట్ట సుధాకర్ గారు పంచాయతీ సంబంధించిన పనులన్నీ ఆయన చూసుకుంటారు. వారికి అను అనే పెళ్ళిడుకొచ్చిన కూతురు ఉంటుంది. శివరపల్లి పంచాయతీ ఆఫీస్లోనే ఒక రూమ్లో శామ్ ఉంటూ ఉంటాడు. అతనికి అసిస్టెంట్గా నరేష్ ఉంటాడు. ఆ విలేజ్ వాతావరణం, పల్లె మనుషులు ప్రవర్తించే తీరు శామ్కి చిరాకు కలిగిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా తాను ఫారిన్ వెళ్ళటానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటూ అందుకు సంబంధించిన బుక్స్ చదువుతూ ఉంటాడు. అక్కడి వారు ప్రభుత్వ విధానాల పట్ల బాధ్యతగా లేకపోవడం అతనిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నేను కొత్తగా వచ్చిన పంచాయతీ సెక్రటరీని. సెక్యూరిటీవా? తన పని తాను చేసుకుంటూ చదువుకొని ఫారిన్ వెళ్ళిపోవాలనే ఆలోచనలో అతను ఉంటాడు. మీరు అమెరికా పోతారా సార్? మీరు ఫైర్ ఉంది సార్, కళ్ళు మూసుకొని పోతారు. తన అసిస్టెంట్ చేసే పనులు అతనికి తలనొప్పులు తెచ్చిపెడుతూ ఉంటాయి. ఇదే సమయంలో అతనికి తన కూతురు అనుని ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన సర్పంచ్కి వస్తుంది. అప్పుడు శామ్ ఏం చేస్తాడు? ఫారిన్ వెళ్ళాలనే అతని ప్రయత్నం ఫలిస్తుందా? సర్పంచ్ కూతురితో అతని పెళ్లి అవుతుందా అనేవి కథలో ఆసక్తిని రేకెత్తించే అంశాలు. ఫారిన్ వెళ్ళి అక్కడ హ్యాపీగా ఉండాలనేది శామ్ ఆశ, ఆలోచన. కానీ అతను పంచాయతీ సెక్రటరీగా తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చి ఒక పల్లెటూరులో పడతాడు. నా ఫ్రెండ్స్ అందరూ ఏడున్నారు తెలుసా? యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ. కానీ నేనేడున్నా గ్రేట్ శివరపల్లి పంచాయతీ ఆఫీస్లో ఉన్నా, అది కూడా ఊరు చివర. పల్లెటూరి లైఫ్ స్టైల్ అంటే ఎంత మాత్రం ఇష్టం ఉండని అతను సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోవడం కోసం ట్రై చేస్తూ ఉంటాడు. ఈలోగా అక్కడ అతనికి ఎదురయ్యే సమస్యలు, సంఘటనలే ఈ కథ. పంచాయతీ ఆఫీస్ను కేంద్రంగా చేసుకొని ఈ కథ నడుస్తూ ఉంటుంది. విలేజ్లో పెద్దగా చదువుకోని మనుషులు వారి స్వభావాలు, నమ్మకాలు, ఆలోచనలను కలుపుకుంటూ సరదా సన్నివేశాలతో ఈ కథ సాగుతుంది. అక్కడి మనుషుల్లోని అమాయకత్వం, మంచితనం, ఒక్కోసారి ఇబ్బంది పెట్టే తెలియనితనం, ఇవన్నీ దర్శకుడు ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటాయి. శివరపల్లి టైటిల్కి తగినట్టుగా ప్రధానమైన పాత్ర గ్రామానిది అని చెప్పాలి. ఈ కథ ఊరంతా తిరుగుతుంది. అయినా తక్కువ పాత్రలకే ప్రాధాన్యతనిస్తూ సహజత్వం దెబ్బతినకుండా కథను పరిగెత్తించిన తీరు మెప్పిస్తుంది. 8 ఎపిసోడ్స్ కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా నడుస్తాయి. సహజత్వానికి దగ్గరగా అనిపించే సన్నివేశాలు సరదాగా నవ్విస్తాయి. పంచాయతీ సెక్రటరీగా రాగ్మయూర్, సర్పంచ్గా మురళీధర్ గౌడ్, ఆయన భార్య పాత్రలో రూపాలక్ష్మి, ఉప సర్పంచ్గా ఉదయ్ గుర్రాల, పంచాయతీ సెక్రటరీకి అసిస్టెంట్గా సన్నీపల్లె తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఎవరి పాత్రలో వారు ఒదిగిపోయారు. ఒక విలేజ్లో మనం నేరుగా చూస్తున్న దృశ్యాల మాదిరిగానే ఉంటాయే తప్ప తెరపై చూస్తున్నట్లుగా అనిపించదు. దర్శకుడు భాస్కర్ మౌర్య తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఈ కంటెంట్ను అందించిన తీరు ఆకట్టుకుంటుంది. తెలంగాణ నేపథ్యంలోని ఒక ఊరు, తెలంగాణ యాస, స్వభావాలను ప్రెజెంట్ చేసిన విధానం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సంభాషణలు చాలా సహజంగా అనిపిస్తాయి. వాసు పెండం కెమెరా పనితనం బాగుంది. విలేజ్ నేపథ్యంలోని లొకేషన్స్ను తెరపై ఆవిష్కరించిన తీరు నచ్చుతుంది. సింజిత్ ఎర్రమిల్లి నేపథ్య సంగీతం ఈ సిరీస్కి హైలైట్గా నిలిచింది అనే చెప్పాలి. నేను పంచాయతీ సెక్రటరీని, పనికి మళ్ళీ గొడవలకు పోయేటోని కాదు.
బుద్ధి లేని సంతంత యూలోనే ఉన్నట్టుంది. నువ్వు పంచాయత్ సెక్రటరీరా అంతే, ప్రైమ్ మినిస్టర్ అనుకుంటున్నావు ఏంది? కొంచెం నా సాయి మురళి ఎడిటింగ్ నీట్గా అనిపిస్తోంది. ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక మంచి తెలుగు వెబ్ సిరీస్గా చెప్పుకోవచ్చు.